నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. దానికి తగినటువంటి జవాబుని మీరు ఇవ్వండి. మన దేశం పేరేంటి? ఇండియా. మన రాష్ట్రం పేరేంటి? ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. మన దేశానికి అందాన్ని ఇచ్చేది, గౌరవాన్ని పెంచేది ఏంటిది? మన దేశానికి మనమే గౌరవాన్ని తీసుకురావాలి. మన ఆంధ్రాకి మనమే గౌరవాన్ని తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలి ఏంటి అనేది మన ఈరోజు లెసన్ ఆంధ్ర వైభవం. మన పాఠం పేరేంటండి? వైభవం. 8వ తరగతి మొదటి పాఠమైనటువంటి ఆంధ్ర వైభవం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దేశ సంస్కృతిని, సంప్రదాయాలని గౌరవిస్తూ మన దేశానికి ఘనతను తీసుకురావడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ పాఠాన్ని రచించినటువంటి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఏం పేరండి కవి పేరు? కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో బొందాడ అనే గ్రామంలో జన్మించారు. ఈయన ఆధునిక కవి కూడా. ఎలాంటి కవి అండి? ఆధునిక కవి. ఆధునిక కవి అంటే ఏంటి? అసలు ఎవరిని ఆధునిక కవులు అంటారు? బాగా ప్రసిద్ధి చెందినటువంటి మోడ్రన్ కవులండి. అంటే మన జనరేషన్ కి మోడ్రన్ అంటే కొత్తగా వచ్చిన కవులు, వీళ్ళు ఆధునిక కవులు అవుతారండి. అలాగే ఈ ఆధునిక కవులలో మొదటిగా ప్రసిద్ధి చెందినటువంటి మన కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి మొదటి పాఠం పాడరా ఓ తెలుగువాడ అనే పాట సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే అండి, అందరూ జాగ్రత్తగా వినండి. మీ యొక్క టెక్స్ట్ బుక్స్ లో చూడండి ఎక్కడ చెప్తున్నాను ఏంటి అని. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యు. తెలుగువాడ అంటే ఎవరండి? మన దేశం ప్రజలు, మనమేనండి తెలుగు వాళ్ళు. పాడరా ఓ కలిమిరేడా. కలిమిరేడా అంటే అర్థం ఏంటండి? స్నేహితుడా. ఏంటండి కలిమిరేడా అంటే? స్నేహితుడా. స్నేహితుడా. కలిమి అంటే ఏంటండి? కలిమి అంటే చెలిమి, స్నేహం. ఎవరిని పాడుతున్నారు కవి? ఓ తెలుగుదేశపు వాడా, ఓ ఆంధ్రదేశపు వాడా, మన చరిత్రను అంటే మన దేశం యొక్క ఘనతను చెప్పమంటున్నారండి. ఆ ఘనతను ఎలా చెప్పమంటున్నాడు? అందంగా వర్ణించమంటున్నాడు కవి. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెను గౌతమి నది. గౌతమి నది అంటే అర్థం ఏంటండి? గౌతమి నది అంటే గోదావరి నది. ఏ నదండి? గోదావరి నది. గోదావరి నది గురించి వర్ణిస్తున్నాడు చూడండి.
ఎలా వర్ణిస్తున్నాడు? యుగ యుగముల నుండి, ఈ యుగమే కదండి, అంటే ఈ జనరేషనే కదండి, గత శతాబ్దాల నుంచి కూడా మన దేశంలో ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి నదులు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలాంటి ఎన్నో పవిత్రమైన నదులు ఉన్నాయండి. అవి మనకి ఏమి ఇస్తున్నాయండి? బంగారాన్ని ఇస్తున్నాయి, బంగారాన్ని పండిస్తున్నాయండి. పంట పొలాల్లో కూడా బంగారాన్ని ఇస్తున్నాయి. ఏమి ఇస్తున్నాయి మనకి? గంగా, గోదావరి, గౌతమి, కృష్ణా నదిలో మన దేశానికి బంగారాన్ని ఇస్తున్నాయి. అలాగే కోహినూర్ను పులల సందున ముడిచి కులికిన కృష్ణానదిని, కోహినూర్ డైమండ్ ఉంది తెలుసండి. కోహినూర్ వజ్రం, వజ్రం ఎలా ఉంటుంది? చాలా ప్రెషియస్ అండి, అసలు చాలా మంచి బ్రైట్, ఎంత వెలుగు వస్తుంది ఆ కోహినూర్ డైమండ్ నుంచి. ఆ కోహినూర్ డైమండ్ ని మన కృష్ణవేణమ్మ, కృష్ణవేణి అంటే ఎవరండి? కృష్ణవేణి నది తన పురుల సందున, పురులు అంటే ఏంటండి? జడలు, తన జడలలో ముడి చేసిందండి, ముడిచి అలిగించి అందాన్ని ఇచ్చింది. అలాగే మొయలుగా రతనాల సింహం మొలలాడిన తుంగభద్ర అంటే ఏంటండి? ఆ నది ప్రవహించేటువంటి ప్రవాహం అండి. ఏ నది? తుంగభద్ర నది. తుంగభద్ర నది తన ప్రవాహాలతో, తన ప్రవాహం అంటే ఏంటంటే ఫ్లోటింగ్ అండి. ఆ ఫ్లోటింగ్ ఎటు సైడ్ వెళ్ళినా కూడా రాయలసీమని రతనాల సీమగా మార్చేసిందండి మన తుంగభద్ర నది. అలాగే సొగసిన మోచిన తెలుగు తల్లికి సుఖమును కూర్పిన తెలుగు వారికి, మన తెలుగు తల్లికి అందాన్ని ఇచ్చిందండి. అంటే అందం అంటే ఏంటండి? మనం వేసుకునే డ్రెస్సులు కాదండి, మనం వేసుకునే బట్టలు, మన అందము, మన ఆహారం కాదండి అందం అంటే. ఇక్కడ సొగసుని అందించడం అంటే తన గౌరవ